ఖమ్మం నగరంలో ఆర్గానిక్ పాల పేరుతో కల్తీ పాలు అమ్ముతున్న ఘటన చోటు చేసుకుంది. పాల కొనుగోలుదారులు కొనుగోలు చేసిన పాలు గడ్డకట్టి విరిగిపోవడంతో అలజడి మొదలైంది. పాలు కొనుగోలు చేసిన దుకాణం వద్దకు వెళ్లి షాప్ యజమానిని నిలదీశారు. షాప్ ఓనర్ పొంతనలేని సమాధానం చెప్పడంతో వినియోగదారులకు అనుమానం వచ్చింది. షాప్లోకి వెళ్లి చూడగా గుట్టు రట్టయింది. ప్రత్యేక మిషన్ ద్వారా ఆర్గానిక్ పాల పేరుతో స్వతహాగా పాలు తయారు చేస్తూ కల్తీ పాలను వినియోగదారులకు అంటగడుతున్నారని గుర్తించారు. దీంతో షాప్ యజమానిని నిలదీశారు. ఖమ్మంలోని టీడీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న బొమ్మిశెట్టి వెలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదిక వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్గానిక్ పాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు చేదు అనుభవం ఎదురైంది. సమాచారం తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు షాపు వద్దకు చేరుకుని శాంపిల్స్ ని సేకరించారు. వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గత కొంతకాలంగా ఆర్గానిక్ పాలను లీటర్ 90 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని గుర్తించారు. కల్తీ పాలను విక్రయించి తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్న షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు అధికారులను కోరారు. అంటే మీ దగ్గర ఉన్న మీ డిపార్ట్మెంట్ లో ఉన్న గ్రూప్ని పట్టుకొని వాళ్ళు ఆటాడుతున్నారా జనాల యొక్క ప్రాణాలు తీస్తారా సేఫ్టీ అధికారులు కూడా వీళ్ళు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున స్థానిక ఆందోళన చెప్పారు.